అధికారంలో విహరిస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గడ్డుకాలం ఏర్పడింది. తన సెగ్మెంట్ లో పట్టు కోల్పోయి ప్రతిపక్షానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో కష్టాల కడలిలో ఎదురీత తప్పదా? రానున్న ఎన్నికల్లో తన వయోభారం పోటీకి తలనొప్పిగా మారనుందా, లేక ప్రజా వ్యతిరేకతకు గురయ్యారా? అధినేత టీచింగ్ క్లాసులో ఆ ఎమ్మెల్యే తలకెక్కించుకోవడం లేదా? ఇందుకు సీఎం సొంత జిల్లాలో బ్యాక్ బెంచ్ ఎమ్మెల్యేగా ఆ సిట్టింగ్ ఎందుకు నిలుస్తున్నారు? లెట్స్ వాచ్. వైసీపీలో ఫోన్ కాల్ టెన్షన్ పీక్ స్టేజ్ కి చేరుకుందా అంటే అవునని చెప్పాలి. ఫోన్ రింగ్ కు భయపడి సైలెంట్ మోడ్లోకి పలువురు ఎమ్మెల్యేలు వెళుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కొత్తలు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రశాంత వాతావరణంలో కనిపిస్తే ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధిష్టానంకు టార్గెట్ గా మారుతున్నట్లు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకుని తనకు రిపోర్ట్ చేయాలని పలు సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. అయితే అందుకు భిన్నంగా సెగ్మెంట్లలో గెలిచి ఎమ్మెల్యేలు నామమాత్రంగా గ్రామ, మండల స్థాయిలో వీక్లీ వన్స్ ప్రోగ్రాం అన్న చందంగా సీఎం మాటలను పెడచెవిన పెట్టేశారు. దీంతో సెగ్మెంట్లలో ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోకస్ తప్పడంతో సర్వేల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్ లభించే అవకాశాలు ఉన్నట్లు నేరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఫోన్ కాల్ టెన్షన్తో స్థానిక ఎమ్మెల్యేలు ఉంటున్నట్టు సమాచారం. అయితే సెగ్మెంట్ ఏదైనా అధినేత పిలుపు ప్రస్తుతం ఫోన్ రింగ్ పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. ఇక సీఎం సొంత ఇలాకాలో సైతం ఫోన్ రింగ్ టెన్షన్ గట్టిగానే పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేను తెగ టెన్షన్ పెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగడం విశేషం. తమ నాయకుడికి ఫోన్ కాల్ టెన్షన్ పట్టుకుందని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం తీవ్ర చర్చలకు తావిస్తోంది. కడప జిల్లాలో అధికార వైసీపీ పార్టీ పాగా వేసింది. 7 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో ప్రతిపక్షానికి మరో అవకాశం లేకుండా చేసింది. దీంతో కడప జిల్లా మరోమారు వైసీపీ కంచుకోటగా మారింది. ఇక అధిష్టానం ఫోన్ కాల్ టెన్షన్తో సీఎం సొంత జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్లు తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అందులో మొదటి వరుసలో మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఉండడం విశేషం. అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష అన్నప్పటి నుంచి తన నియోజకవర్గంలో అభివృద్ధి మరిచారని సొంత పార్టీ నేతలే వ్యక్తం చేయడం విశేషం. తన వయోభారం కారణంగా ప్రజల వద్దకు రాలేకపోతున్నానని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. దీంతో ప్రజలు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. కానీ మైదుకూరు సెగ్మెంట్లోకి వచ్చే పలు మండలాల్లో భూకబ్జాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా, కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజీలు అంటూ ముక్కుపిండి వసూళ్లకు తెరలేపారన్న అభియోగాలు బహిర్గతమయ్యాయి. దీంతో అనతి కాలంలోని తన సెగ్మెంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి ప్రజా వ్యతిరేకతగా సొంతం చేసుకున్నారు. తన అనుచరులు యథేచ్ఛగా ఎమ్మెల్యే పేరుతో అక్రమ దందాలకు పాల్పడుతున్నా ఏమీ చేయలేకపోయారని ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఇక అదును కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నేతలకు టార్గెట్ గా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మారారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ఆయన కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారు. దీంతో అధిష్టానం వద్ద పలుమార్లు సీరియస్ అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు రాలేదు. దీంతో మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో నిలిచి అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంతో ఆ ఎన్నికలు టఫ్ ఫైట్ గా నిలిచాయి. రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తాడిపత్రి కంటే మైదుకూరు పేరు మారుమోగిపోయింది. ఇక అక్కడి నుంచి టీడీపీ బలంగా పుంజుకోవడంతో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు గ్రామాలకు చెందిన వైసీపీ క్యాడర్ పసుపు కండువా కప్పుకోవాల్సి వచ్చింది. ఇక బాధుడే బాధుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ నిరసన కార్యక్రమాలు టీడీపీ క్యాడర్ చేపట్టడంతో చంద్రబాబు వద్ద నుంచి మంచి మార్కులు పొందారు. చంద్రబాబు, నారా లోకేష్ వరుస పర్యటనలతో మైదుకూరు సెగ్మెంట్లో తెలుగు తమ్ముళ్లు నయా జోష్తో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీకి ప్రజా వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. మైదుకూరులో ప్రస్తుతం అధికార పార్టీ గాడి తప్పడంతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అందివచ్చిన అవకాశంగా మార్చుకుంటోంది. ఇక బ్యాక్ బెంచ్ సెగ్మెంట్గా సీఎం సొంత జిల్లా నుంచి మైదుకూరు నిలవడంతో అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యేగా మంచి పనితనం చూపించాల్సిన స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వయోభారం ఎక్కువ కావడంతో సైలెంట్ మోడ్కే పరిమితమైనట్లు సమాచారం. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు సెగ్మెంట్లో దూకుడుగా మారడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు ఫుల్ ఖుషీగా ఉంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఆగడాలకు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదిలోని అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను సాక్ష్యాలతో సహా పర్యటనలు చేస్తూ ప్రజలకు వివరిస్తున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరుగుతూ ప్రజాదరణను సొంతం చేసుకుని రానున్న ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైదుకూరు రాజకీయాలు శరవేగంగా మార్పులు జరగడంతో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగినట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయానికి నూతన వైసీపీ అభ్యర్థిని రంగంలోకి దింపేటట్లు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే మైదుకూరులో జరిగే అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఒక యువ ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ చేసినట్లు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోతే తన కుమారుడికే వైసీపీ టికెట్ ఇవ్వాలని రఘురామిరెడ్డి పట్టుబడుతున్నట్టు మరో విశేషం. అధికారంలో ప్రతిపక్షానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు త్వరలో అధిష్టానం వేటు వేయనుందా? రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్న వైసీపీ ఫోన్ కాల్ టెన్షన్ సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యేలు గురికాక తప్పదా? చూడాలి మరి. మైదుకూరు రాజకీయాలు ఎటు తేలనున్నాయి.